క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలపు డివోషన్ ద్వారా మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, ఆయన వాక్యమును మీకు ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుడు మనలను, మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలపు డివోషన్ను ఆరంభిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము హెల్, నరకము లేదా నిత్య అగ్నిగుండము అనేటటువంటి అంశమును గురించి మనము అధ్యయనం చేద్దాం. దాని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనము నుండి 50వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగమును నేను చదువుతున్నాను. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరిలోనికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. వర్స్ నంబర్ 49. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలము హెల్, నిత్య అగ్నిగుండము అనేటటువంటి అంశమును గురించి మేము ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ సన్నిధిని, సహాయమును మాకు తోడుగా ఉంచమని, దీని గురించి మాకు ఏ విషయాలు నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నారో ఆ విషయాలను మాకు బోధించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, మనము చదివినటువంటి వాక్య భాగములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పరలోక రాజ్యమును గురించినటువంటి మర్మములను అనేక ఉపమానముల ద్వారా బోధిస్తూ యుగ సమాప్తి యందు ఆయన దూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వారిని నిత్య అగ్నిగుండములో పడవేయుదురని ఆయన బోధిస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు దేవదూతల ద్వారా నీతిమంతులలో నుండి వేరు చేయబడి ఆ నిత్య అగ్నిగుండములో వేయబడేటటువంటి వారు ఎవరో వాక్య భాగములో నుండి మనము తెలుసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నిత్య అగ్నిగుండములో వేయబడే వారి గురించి లేక నరకానికి వెళ్ళే వారి గురించి అనేకమైనటువంటి విషయాలు మనకు బోధిస్తూ ఉంది. అందులో నుంచి ఒక 3 విషయాలు, ఒక 3 ఎవరు నరకానికి వెళతారో ఈ ఉదయకాలం మనం తెలుసుకుందాం. అదే సమయంలో మనము ఆ కోవలో లేనివారిగా, వారిలో లేనివారిగా ఉండునట్లుగా మన ఆధ్యాత్మిక జీవితాలను చక్కబరుచుకుందాం. అందులో మొట్టమొదటి వ్యక్తులను మనం చూసినట్లయితే, ఎవరైతే రక్షణను నిర్లక్ష్యము చేస్తారో వారు నిత్య అగ్నిగుండములో వేయబడుదురని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. అనగా కనీసం రక్షణను గురించి కానీ, దేవుని గురించి కానీ, ఆధ్యాత్మిక జీవితాల గురించి కానీ ఆలోచించలేనంత తీరిక లేనటువంటి బిజీ లైఫ్ను అనుభవించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు నిత్య అగ్నిగుండములో వేయబడతారని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ నిత్య అగ్నిగుండమును లేక నరకమును తప్పించుకుందుమని గ్రంథకర్త మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా నిత్య అగ్నిగుండములో వేయబడేవారు ఎవరు అనగా తమ రక్షణను నిర్లక్ష్యము చేసేటటువంటి వారని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, రక్షణను ఎవరైతే త్రోసిపుచ్చుతారో, రక్షణను ఎవరైతే వారి జీవితాలలో త్రోసిపుచ్చుతారో వారు నిత్య నరకానికి పాత్రులవుతారని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. రిజెక్టర్స్ ఆఫ్ సాల్వేషన్ అని చూడండి. అనగా నాకు రక్షణ అవసరం లేదు అని చెప్పేటటువంటి గర్విష్ఠులు దేవుని శిక్షకు పాత్రులుగా ఉంటూ నిత్య నరకానికి వెళతారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో చూడండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ త్రోసిపుచ్చడాన్ని గురించి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి
తీర్పు తీర్చువాడొకడు కలడు, నేను చెప్పిన మాటయే అంత్య దినమున వానికి తీర్పు తీర్చును అంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితాలలో రక్షణను త్రోసిపుచ్చకుండా అనుదినము మనము ఎదిగే వారిగా ఉండాలని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో మన నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికముగా ఉండనట్లయితే మనము నరకములో వేయబడతామని వాక్యములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నాడు. కనుక రెండవదిగా, ఎవరైతే శ్రేష్టమైనటువంటి రక్షణను త్రోసిపుచ్చుతారో వారు అగ్నిగుండములో వేయబడతారని, వారు దుష్టులుగా పరిగణించబడతారని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, ఎవరైతే రక్షణను తిరస్కరిస్తారో వారు నిత్యాగ్నిగుండములో వేయబడతారని వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. అనగా రక్షణను లక్ష్య పెట్టక, దానిని అర్థం చేసుకొనక, వారి జ్ఞానము ద్వారా, వారి తెలివి ద్వారా, వారికి ఉన్నటువంటి నైపుణ్యము ద్వారా పరలోక రాజ్యమును చేరుకోవచ్చు అనేటటువంటి మూర్ఖులు ఎవరైతే ఉంటారో వారు నిత్య అగ్నిగుండానికి వెళ్తారని, వారు అగ్నిగుండంలో వేయబడతారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యాక్ట్స్ చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 41వ వచనములో, ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, అలాగే నశించుడి, మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినా కూడా అది మీకు అర్థము కాదు, దానిని మీరు తిరస్కరించదరని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హెల్, నరకము లేదా అగ్నిగుండం అనేటటువంటి అంశముని గురించి ఈ ఉదయకాలం మనము ధ్యానిస్తూ, మరి దేవుని దూతల ద్వారా దుష్టులుగా పరిగణించబడి అగ్నిగుండంలో వేయబడే వాళ్ళు ఎవరో ముగ్గురు గురించి మనం తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిగా రక్షణను నిర్లక్ష్యం చేసేవారని, అలాగే రక్షణను త్రోసిపుచ్చేవారని, మూడవదిగా రక్షణను తిరస్కరించేటటువంటి వారని మనం తెలుసుకున్నాం. కనుక మనము ఈ కోవలో లేకుండా మన రక్షణను మనము భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకుంటూ నిత్య రాజ్యానికి వారసులయ్యే వారిగా ఆత్మదేవుడు మనల్ని నడిపించాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మేము ధ్యానించినటువంటి ఈ వాక్య భాగము మా జీవితాలలో ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తల వంచిన మనందరికీ ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.